నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపు. భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కు అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. నగరంలో రెండో రోజు కొనసాగుతున్న న్యాయమూర్తుల సౌత్ జోన్ 2 సదస్సులు. మధ్యవర్తిత్వం, ఆధునిక సాంకేతికతతోనే కేసులు పరిష్కారం సాధ్యమన్న న్యాయమూర్తులు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై వినూత్న రీతిలో కార్యక్రమాన్ని చేపడుతున్న జీవీఎంసీ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపిన జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్. ఇప్పుడు వివరాలు చూద్దాం. కడప జిల్లా మైందకూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. మైందకూరులోని కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం. ప్రతి నెల 3 శనివారం స్వచ్ఛ ఆంధ్ర కోసం కృషి చేయాలన్నారు. పారిశుద్ధ్య సాధన దిశగా దేశ ప్రజలంతా చేతులు కలపాలని ప్రధాని మోదీ సారథ్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. గతంలో ఏ ఊరు వెళ్ళినా చెత్తా చెదరం కనిపించేదని, గ్రామాల్లో మహిళల పరిస్థితి చూసి ఎంతో బాధపడేవాడిని చెప్పారు. ఆ రోజుల్లో వంట చేయడం మహిళలకు నరకంగా ఉండేదన్నారు. దీపం కార్యక్రమం కింద ఆనాడు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు దీపం 2 కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. ప్రతి ఇంటి వద్ద చెత్త కలెక్ట్ చేశారా లేదా అనే దానికి QR కోడ్ పెడతామని, పొడి చెత్త తడి చెత్తను వేరువేరుగా కలెక్ట్ చేసి చెత్త తీస్తామని చెప్పారు. మనల్ని మనం బాగు చేసుకోవాలనే సమాజ హిత కోసం అందరూ కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. ఈరోజు మైదుకూరులో 2024 ఎన్నికలైన తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే ఎక్కడైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు మైదుకూరు అయితే బాగుంటుందని నేను కడప జిల్లాకు వచ్చాను, మైదుకూరుకు వచ్చాను. ఈరోజు ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడుండే వాళ్లే కాదు, రాష్ట్రం మొత్తం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర సామాజిక సేవా కార్యక్రమానికి మనం అందరం కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడారు. అప్పట్లోనే ఒక పరిశుభ్రమైన వాతావరణంతో మన దేశం ఉండాలని కలలు కన్నారు. అందుకే అక్టోబర్ 2వ తారీఖున మనందరం కూడా స్వచ్ఛ భారత్ రోజుగా ఆ రోజున మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. 2014లో అక్టోబర్ 2వ తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. భారత రాజ్యాంగంలో ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరూ గుర్తించి పాటించాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. బాధ్యతగా మెలుగుతూ అందరూ కర్తవ్యం నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నగరంలో ఓ హోటల్లో సంవిధాన్ గౌరవ్ అభియాన్ రాజ్యాంగ సమ్మాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సంవిధాన్ గౌరవ్ అభియాన్ నిర్వహించుకుంటున్నామన్నారు. జీవన వ్యవస్థలో కట్టుబాట్లు లేకుండా ఎవరూ లేరని, సమాజంలో కట్టుబాట్లు ఉన్న లిఖితపూర్వకంగా ఉండాలని రాజ్యాంగాన్ని రాసుకున్నామన్నారు. పద్ధతులు నియమాలను ఉండాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని రాసుకున్నామని, ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసింది రాజ్యాంగం అన్నారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. దురదృష్టవశాత్తు చదువుకున్న వారు ఓటింగ్కు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఎంత లిబరలైజేషన్ దీంట్లోకి వచ్చింది అంటే ఎలక్ట్రల్ ప్రాసెస్లో గతంలో 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఓటుకి అప్లై చేసుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత అంటే ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం
అనేటువంటి వాళ్ళకు. ఎన్నికలప్పుడే ఓటర్ లిస్ట్ని రెక్టిఫై చేద్దామనేటువంటి సిస్టమ్ గతంలో ఉండేది, ఇప్పుడు ఆ రకంగా లేదు. ఎన్నికలు అయినా కాకున్నా ప్రతి సంవత్సరం జనవరి 1కి కట్ ఆఫ్ డేట్ కింద కొత్త ఎలక్టరల్ రోల్ ఫామ్ కావాలి అనేటువంటి నిర్ణయంతో ప్రతి సంవత్సరం అప్డేట్ చేస్తున్నారు. మధ్యవర్తిత్వం, ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం వినియోగించడం ద్వారా కేసులను సత్వర పరిష్కారం లభిస్తోందని, పురోగతి కలుగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎన్ నరసింహ పేర్కొన్నారు. ఐటీసీ, ఏఐ వంటి సాంకేతికత సహాయంతోనే వేగవంతమైన తీర్పులు ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. మధ్యవర్తిత్వం, అబ్రిటేషన్స్ విధానాల్లో మరిన్ని పారదర్శక పద్ధతులు అవలంబించాల్సిన ఉందని తెలిపారు. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీకి సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా 2 రోజుల పాటు జరగబోయే సౌత్ జోన్ 2 ప్రాంతీయ సదస్సులో భాగంగా తొలి రోజు కార్యక్రమాన్ని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ అనిరుద్ధ బోస్, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి నరేందర్లతో కలిసి శనివారం ఉదయం జస్టిస్ పిఎన్ నరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. న్యాయపరమైన అంశాలపై శిక్షణ, అవగాహన కల్పించే విషయాల్లో లా కమిషన్, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి కాన్ఫరెన్స్లు కోర్టుల వ్యవహారాలు, న్యాయమూర్తులు అనుసరిస్తున్న విధానాలు, పద్ధతులపై తప్పకుండా ప్రభావితం చూపిస్తాయని తెలిపారు. Honorable judges of the High Court, District Judiciary, academicians from the Academy, today is Tyagaraja's Aradhana Day, I was told, and I would say Endaro Mahanubhavulu, Andariki Vandanamulu. These conferences are really unique for 3 reasons. First and foremostly, we used to have at one time a very vibrant law commission. That law commission was not a statutory body, but it was appointed from time to time. But we had excellent chairman. Even Justice Jagannath Rao was one of those who had reflected on the way law moves on the basis of the statutory law and also on the basis of the law that is laid down by the courts. This reflection was of immense importance to us. As we gather here in this vibrant city of Visakhapatnam, also called the City of Destiny, we confront one of the most pressing challenges facing our judicial system, the dual crisis of docket explosion and exclusion. The phrase, justice delayed is justice denied, has become more than a legal maxim. It has become a daily reality that tests the promise of timely justice. Yet, we must acknowledge that the problem before us is... As a co-host, I welcome you all. Though all the efforts of organizing this program have been undertaken by the Andhra Pradesh High Court, and I extend my thanks, and particularly my special thanks to the Chief Justice Thakur for this. లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం భారతీయ సాహిత్య రంగంలో అసాధారణమైన విజేతలను గుర్తించి వారిని గౌరవించడానికి ఇచ్చే పురస్కారమని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఏయూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో జరిగిన లోక్నాయక్ ఫౌండేషన్ ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి గంటా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రఖ్యాతి గాంచిన లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం ఈ ఏడాది ప్రముఖ కవి అందశ్రీ బహుకరించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా ఈ పురస్కారాన్ని ఎన్టీ రామారావు పుణ్యతిథి రోజున ప్రదానం చేయడం మరో విశేషంగా భావించారు. ఐర్య పురస్కారం సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, స్వర్ణభారతి ట్రస్ట్ చెందిన ఇమ్మాని, అందశ్రీ భాదర్, మొహద్దీన్ వంటి వారు అందుకున్నారని గుర్తు చేశారు. తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ సదా స్మరణీయమని గంటా అన్నారు. లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారాలు అందిస్తున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కు నిబద్ధతను ప్రశంసించారు. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, లోక్నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ నటుడు కన్నెగంటి బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. లోక్నాయక్ ఫౌండేషన్ ఏంటి,
ఆ ఫౌండేషన్ గత 20 సంవత్సరాలుగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎలాంటి వ్యక్తులకి ఈ పురస్కారాలు ఇస్తూ ఉన్నారు, ఎవరు చేతుల మీదకి ఇచ్చారు, అవన్నీ కూడా చక్కగా చెప్పడం జరిగింది. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఆ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ఒక ప్రభంజనం. అటువంటి అన్న ఎన్టీఆర్ గారి పుణ్యతిథి. అలాగే మరో అగ్రనటులుగా ఉండి కళామ తల్లికి 2 కన్నులుగా ఉన్న ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు ఉంటే ఆ ఏఎన్ఆర్ గారి శత జయంతి. ఈ 2 కూడా కలిసి ఒక అకేషన్గా పెట్టుకొని మరి ఈరోజు లోక్నాయక్ ఫౌండేషన్ తరఫున ఇంతమంది పెద్దలకి ఈ అవార్డులు ఇవ్వటం చాలా సముచితం. మరి అవార్డులు తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రతిభ ఏంటి, వాళ్ళు ఏ రంగాల్లో ఏమేం చేశారు, ఇవన్నీ కూడా మనం ఏవి ద్వారా చూసాం. విశాఖ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి చైతన్యవంతంతో సహకరిస్తూ ముందడుగు వేసిన సామాజిక మాధ్యమ ప్రభావశీలు అందించిన సహకారానికి అభినందనీయమని, అందరికీ స్ఫూర్తిదాయకమని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన జీవీఎంసీ వైజాగ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వైజాగ్ సిటీ పేజెస్, ఇన్స్టా కమ్యూనిటీ, మిలియన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంయుక్తంగా ఆర్కేబీ సమీపంలో నిర్వహించిన ప్లాస్టిక్ ఫ్రీ వైజాగ్ కార్యక్రమానికి పుష్ప 2 చిత్రం నటి కుమారి పావని జీవీఎంసీ అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను విశాఖ నగరంలో 2025 జనవరి 1 నుండి నిషేధించడమైందని, అందుకు ముందస్తుగా 45 రోజుల పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు స్వస్తి పలుకుతూ ప్రత్యామ్నాయ వస్తువులు వినియోగించడం ప్రజలకు ఇప్పటికే అవగాహన కల్పించడమైందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ప్రత్యేక పునరుద్ధరణ ప్యాకేజీని అందించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు అని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం ఆర్చి వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ చిత్రపటానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పాలాభిషేకం చేశారు. టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోదీ సారథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని 100% కూటమి ప్రభుత్వం నిరూపించుకుందన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పురోగతికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మళ్లీ లాభాల బాటల్లోకి తీసుకువచ్చే విధంగా త్వరలోనే గనులు కూడా కేటాయిస్తారన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రధాని మోదీని, హోమ్ మినిస్టర్ అమిత్ షాని కలిసి ఇక్కడ పరిస్థితులు వివరించారని తెలిపారు. విశాఖ ఉక్కుని ఆదుకోవడంలో అప్పటి ప్రధాని వాజ్పేయి గాని, ప్రస్తుత పెద్ద నరేంద్ర మోదీ గాని చొరవ చూపించారని కొనియాడారు. నరేంద్ర మోదీ గారు విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్లు పునరుద్ధరణ ప్యాకేజీ ఇచ్చి ఆదుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమి నాయకులు అందరూ కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం ఆర్చి దగ్గర కూర్మపాలెం జంక్షన్లో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి కార్మిక సోదరులు, ఉద్యోగస్తులు అందరూ కూడా మరి ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేర్చారు. బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఉపశమనం మాత్రమేనని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర నాయకులు కె లోకనాథం డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని, స్టీల్ ప్లాంట్ను అమ్మే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శిబిరం వద్ద ఆదివారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్కు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిందని, ప్యాకేజీ కేవలం ఉపశమనమే మాత్రమేనని అన్నారు. దానివల్ల స్టీల్ ప్లాంట్కు ఒరిగిందేమీ లేదని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను అమ్మే నిర్ణయం రద్దు చేసి సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్యాకేజీతోనే ప్లాంట్లు సమస్య తీరిపోయినట్లుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంబరాలు ఆపి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఈ తాత్కాలిక ఉపశమనం మాత్రమే. స్టీల్ ప్లాంట్లు తన పూర్వవైపు రావాలని చెప్పనంటే, సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని చెప్పనంటే, ఆ చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉంటే, చిత్తశుద్ధిని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంటే చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని మేము రద్దు చేస్తున్నాం. తెలుగోడు హక్కు అంటూ గత 4 సంవత్సరాల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. దీనికి ప్రజా సంఘాలు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తే ఆ ఉద్యమానికి
తల ఒగ్గినట్టు నటిస్తూ 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది. ఈ ప్యాకేజీతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్యలు పరిష్కారం అయిపోతాయా? స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర సాధన ప్రభుత్వ లక్ష్యమని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సి సంపత్ కుమార్, కార్పొరేటర్లు లావణ్య, లక్ష్మణులతో కలిసి జీవీఎంసీ 3వ జోన్ పరిధిలోని శివాజీ పార్కులో మొక్కలను నాటి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఇకపై ప్రతి నెల 3వ శనివారం విశాఖ నగరంలో అన్ని వార్డులలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలన్నారు. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సహకారం లేనిదే ఏది సాధించలేమని, అందుకు ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నివాసిత సంక్షేమ సంఘాలు, ఎన్జీఓఎస్, ఆర్సీలు, ఎన్జేఎస్ గ్రూపులు సభ్యులు సహకారంతోనే సాధ్యమని తెలిపారు. చాలా సంతోషం, చాలా మంచి కార్యక్రమం. మనము మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన పార్క్స్ ఇవన్నీ క్లీన్గా ఉంచుకోగలిగితేనే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అంతేకాకుండా మన డ్రైన్స్, మన చుట్టుప్రక్కల ఉన్న టాయిలెట్స్ ఇవన్నీ నీట్గా ఉంచుకోగలిగితే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోగలిగితేనే మనము ఆనందకరమైన జీవితాన్ని కూడా మనము జీవిస్తాము. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు ప్రతి నెల 3వ శనివారం నాడు ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్ని మొత్తం 8 జోన్స్లో 98 వార్డ్స్లో అన్ని పార్క్స్ని కూడా ఈరోజు క్లీన్ చేసే కార్యక్రమము ఈరోజు మనం మొదలు పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒక ఆదేశాల మేరకు ఒక మంచి కార్యక్రమానికి మనము శ్రీకారం చుడుతున్నాము. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర, స్వచ్ఛమైన ఒక ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడానికి మనము ముందడుగు వేస్తున్నాము. 2047లో మన రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారాలి. మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారాలి అనే ఒక ప్రణాళిక వేసుకొని మనం ముందడుగు వేస్తున్నాము. దానికి బేసిక్ ఫ్యాక్టర్ ఒకటి హెల్ప్ చేస్తుందంటే అది పరిసరాల శుభ్రత. మన వాతావరణం, మన సరౌండింగ్స్ ఎంత శుభ్రంగా ఉంటుందో ఆ విధంగానే మన అభివృద్ధి కూడా ఉంటుంది. గతంలో శ్రమదానం ద్వారా జన్మభూమి కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే ముందుకు నడిపించారో ఈసారి మన రాష్ట్రం యొక్క స్వచ్ఛత కోసం అని చెప్పి ప్రజల యొక్క పార్టిసిపేషన్తో, వారి యొక్క పూర్తి స్థాయి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయాలన్నటువంటి ఉద్దేశంతో దీనికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్నటువంటి పేరు పెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం రోజు మొత్తం సొసైటీ అంతా కూడా కలిసి చేసే విధంగా మనకి సూచనలు ఇచ్చడం జరిగింది. స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక నిధులు కేటాయించిన బీజేపీ సర్కార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ పోరాట ఫలితంగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ముందుకు సాగలేదని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. స్టీల్ ప్లాంట్కు కేంద్రం 11,440 కోట్ల కేటాయించిన నేపథ్యంలో ఆసిల్మెట్ట కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ను కారుచౌకగా అమ్ముతుంటే అడ్డుకోలేని కూటమి నేతలు నేడు సంబరాలు చేసుకోవటాన్ని సిగ్గుపడాలన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కేంద్ర నిర్ణయాన్ని తిరస్కరిస్తూ అసమ్మతి ప్రకటించారన్నారు. ఎన్నికల ముందు సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఒక్క 6 కూడా కొట్టలేక డకౌట్ అయిందని ధ్వజమెత్తారు. But one thing I have to praise BJP government, BJP, not the Kotami government. I have to praise the BJP Modi sir for listening
for giving the great listen to our Jagan Mohan Reddy sir. ఎందుకంటే ఆ రోజు దీపం ఏమో it has made a decision of selling the steel plant because it is no more worthy of running the steel plant. In the COVID time ఏమో 92 crores profit యానంకి వచ్చిందన్నమాట. It's very difficult to run the steel plant అని చెప్పేసి గ్రహించి Deepam has given an orders to sell immediately. At that such time, in the regime of Jagan Mohan Reddy, he made in the assembly తీర్మానం చేశారన్నమాట. విశాఖ స్టీల్ ప్లాంట్ సత్తా ఏంటో దేశానికి చూపించాల్సిన సమయం వచ్చిందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. స్టీల్ ప్లాంట్కు కేటాయించిన 11,440 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని సద్వినియోగం చేసుకునే విధంగా ఉద్యోగులు కార్మికులు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో ఈ ప్యాకేజీకి 10 ఎక్కువగా దేశానికి తిరిగి ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఈ ప్యాకేజీలో కొత్త ఈక్విటీ ఇన్ఫ్లుయెన్స్, వర్కింగ్ క్యాపిటల్ సహాయం, ప్రిఫరెన్స్ షేర్ల జారీకి అనుమతి పొందడం విశాఖ ఉక్కు కార్యకలాపాలకు కొత్త శక్తి చేరుస్తుందని చెప్పారు. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసికట్టుగా పోరాడి సాధించుకున్నామని తెలిపారు. ఇందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఉన్న స్టీల్ ప్లాంట్ని కూడా అమ్మేస్తారు, భూములు అమ్మేస్తా అంటున్నారు, పట్టుబిడుపులు ఉండాలంటున్నారు, రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చి ఆందోళన స్టార్ట్ చేయడం అనేది చాలామంది చూశారు. సో మేము గెలిచాము, మంచి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఇది ఒక చిన్న టాస్క్ కాదు. గత 2 సంవత్సరాలుగా నిర్లక్ష్యం అవడం వల్ల చాలా నష్టాల లోపలికి వెళ్ళిపోయింది స్టీల్ ప్లాంటు. మెల్లమెల్లగా ఫర్నేసులు కూడా క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. జీతాలు కూడా కట్టడానికి కష్టమైన పరిస్థితి. ఇక్కడి నుంచి రివైవ్ చేయాలంటే చిన్న విషయం కాదు. బట్ ఈసారి ఒక మంచి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో వచ్చిన తర్వాత డే 1 నుంచి ఎప్పుడు మనం ఢిల్లీకి వెళ్ళినా సరే సరిగ్గా మనకి వేదిక దొరికినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రాముఖ్యత ఏంటి, దీని మీద మన సెంటిమెంట్ ఎంత ఇంపార్టెంట్, విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు ఎంత ఇంపార్టెంట్ ఒకవైపు అయితే, ఇంకోవైపు దేశంలో ఇవాళ స్టీల్ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. విశాఖ స్టీల్ ప్లాంట్కు పూర్వవైభవం రావాలంటే ప్యాకేజీల విడుదలతో సరిపోదని, స్టీల్ ప్లాంట్ను స్ట్రాటజికల్ పేరుతో అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రద్దు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు కెఎం శ్రీనివాస్, బి పద్మ, వి కృష్ణారావులు డిమాండ్లు చేశారు. కేంద్ర ప్యాకేజీపై సిపిఎం విశాఖ జిల్లా కమిటీ జగదాంబ వద్ద గల ఎన్పిఆర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్కు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన విషయం మంచిదేనన్నారు. గత 4 సంవత్సరాలుగా విశాఖ ఉక్కు కార్మిక వర్గం, విశాఖ కార్మికులు, వివిధ తరగతుల ప్రజలు, సిపిఎం వామపక్షాల పార్టీలు సమైక్య పోరాటానికి ఈ ఫలితం ప్యాకేజీ విడుదలని తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరిని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ హృదయపూర్వకంగా అభినందిస్తుందని తెలిపారు. గతంలో 1,650 కోట్ల ఉక్కు ఫ్యాక్టరీ కింద కేంద్రం ప్యాకేజీ ఇచ్చినట్లు ఇచ్చి జీఎస్టీ బకాయిల పేరుతో తిరిగి లాగేసుకుందన్నారు. ఈ ప్యాకేజీ అలా కాకుండా విశాఖ ఉక్కు ఉత్పత్తి కారకులైన కార్మిక వర్గ అభివృద్ధికి ప్రతి రూపాయి వినియోగించుకోవాలని కోరారు. అంతేకాక సెయిల్లో విలీనం చేసి సొంత గనులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రం గతంలో కూడా 16,500 కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించి ఇచ్చినట్టే ఇచ్చి జీఎస్టీ అప్పు రూపంలో తిరిగి లాగేసుకుంది. ఈ ప్యాకేజ్ అలా కాకుండా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కారకులైనటువంటి కార్మికవర్గం తాలూకా అభివృద్ధి కోసం నిధులన్నీ వినియోగించాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. భారత రాజ్యాంగ రూపకర్త బిఆర్ అంబేద్కర్ని రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గో బ్యాక్ అంటూ ప్రజా వామపక్ష కార్మిక సంఘాల నాయకులు దుయ్యబట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడ పర్యటన నేపథ్యంలో గోబ్యాక్ అమిత్ షా అని నినాదాలు చేస్తూ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని, అమిత్ షాని పార్లమెంట్ నుండి బర్తరఫ్ చేయాలని వారంతా డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె లోకనాథం, జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, కార్యవర్గ సభ్యులు కెఎం శ్రీనివాసులు మాట్లాడుతూ అంబేద్కర్
కేంద్ర మంత్రి అమిత్ షాకి రాజ్యాంగం మీద అంబేద్కర్ మీద గౌరవం ఉంటే అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయరన్నారు. ప్రభుత్వాలు ఓట్ల కోసం అధికారం కోసం మాత్రమే అంబేద్కర్ విగ్రహాలను పార్లమెంట్లో పెడుతున్నారని తెలిపారు. రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని అవమానించడానికి వెనుకాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమిత్ షా అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయని స్పష్టం చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీల పిలుపు మేరకు విశాఖ నగరంలో వామపక్ష పార్టీలన్నీ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షాని గోబ్యాక్ అనే నినాదంతో ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ విశాఖ నగరం గాంధీ విగ్రహం దగ్గర విశాఖ వామపక్ష పార్టీలని గోబ్యాక్ అనే నినాదంతో ధర్నా చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణం మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు నరేంద్ర మోడీ అమిత్ షా ఓకతంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మాకు 400 సీట్లు వస్తాయి, మేము భారీ మెజారిటీతో గెలుస్తాం, ఈ రాజ్యాంగంలో సమూలమైన మార్పులు తీసుకొస్తాం అని చెప్పి ప్రగల్భాలకు వెళ్తే ఈ దేశ ప్రజలు చాలా బుద్ధి చెప్పారు. వారికి కనీస మెజారిటీ 270 సీట్లు కూడా రాకుండా 240 దగ్గర ఆపారు. జనక్రాంతి ట్రస్ట్ సహకారంతో డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో ఉన్నటువంటి యువత కంప్యూటర్ నైపుణ్యత పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇటువంటి స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో నడిచే శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందడం వల్ల నైపుణ్యంతో పాటుగా బయట పోటీ ప్రపంచానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం పరిపూర్ణంగా అందుతుందన్నారు. నగరంలో ఉన్న యువత అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావు మాట్లాడుతూ జనక్రాంతి ట్రస్ట్ సంస్థ మొత్తం 10 లక్షల వ్యయంతో ఈ శిక్షణ తరగతులకి కావలసిన కంప్యూటర్స్ని అందించారని అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అల్లూరి సీతారామరాజు గారి యొక్క జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి ఈ భవనంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సో ప్రధానంగా స్లమ్స్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థుల్ని వాళ్ళని టార్గెట్ చేసుకొని వారి యొక్క స్కిల్స్ని అప్గ్రేడ్ చేసేటందుకు మార్కెట్లో కంప్యూటర్ కోర్సులు ఏవైతే విలువ ఉన్నాయో వాటన్నిటినీ ఇక్కడ ఉచితంగా నేర్పించేటువంటి ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి ముందు జీవీఎంసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా రీచ్ అయ్యేలాగా మీడియా మీ యొక్క పాత్ర పోషించాలని, అదేవిధంగా ఈ విజ్ఞాన కేంద్రం ఏదైతే ఉందో ఆర్థికంగా కూడా బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉంది లాంగ్ టర్మ్ని దృష్టిలో పెట్టుకొని. సో దానికి కూడా నిర్వాహకులు ప్రయత్నం చేస్తారని ఈ అవకాశం కల్పించినటువంటి మా కార్పొరేటర్ గారు గంగారాం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ మన్యవాసి బిడ్డ అయిన అల్లూరి సీతారామరాజు గారి జ్ఞాపకార్థకం ఇక్కడ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కార్యక్రమాలు అనేక సేవా దృక్పథంతో కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు, యువతకు, ముఖ్యంగా పేదవారికి ఉద్దేశించుకొని వారిని ఉపాధి అవకాశాలు కల్పించుకోవటం కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు ప్రారంభించడం జరిగింది. ఎంతో సంతోషదాయకము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపు. భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కు అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. నగరంలో రెండో రోజు కొనసాగుతున్న న్యాయమూర్తుల సౌత్ జోన్ 2 సదస్సులు. మధ్యవర్తిత్వం, ఆధునిక సాంకేతికతతోనే కేసులు పరిష్కారం సాధ్యమన్న న్యాయమూర్తులు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై వినూత్న రీతిలో కార్యక్రమాన్ని చేపడుతున్న జీవీఎంసీ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపిన జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.